మూవీ లవర్స్ ఈ వీడియో మీకోసమే, ఎక్స్పెషల్లీ ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కోసం. ఎందుకంటే ప్రభాస్ అన్న లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ ట్రైలర్ అప్డేట్ తీసుకొని మీ ముందుకైతే రావడం జరిగింది. వీడియోలోకి వెళ్లే ముందు, టాపిక్ లోకి వెళ్లే ముందు మీరు నా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి వీడియోని. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకనంటే ప్రభాస్ గారి లేటెస్ట్ గా రాబోతున్నటువంటి ది రాజా సాబ్ ట్రైలర్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. ఇంత ముందు అఫీషియల్లీ అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. అదేంటంటే 1 అక్టోబర్ కి ట్రైలర్ రిలీజ్ చేసి 2 అక్టోబర్ కి కాంతారా చాప్టర్ 1 తో థియేటర్ లో రిలీజ్ చేయడానికి మూవీ టీమ్ అయితే ప్లాన్ చేసి ఉండే, అనౌన్స్మెంట్ అయితే చేసి ఉండే. కానీ లేటెస్ట్ గా మూవీ మేకర్స్ అయితే తన డిసిజన్ అయితే చేంజ్ చేసుకోవడం జరిగింది. మూవీ ట్రైలర్ ని ప్రీపోన్ చేసి అక్టోబర్ 1 కి రిలీజ్ కావాల్సిన ట్రైలర్ ని రేపు అనగా సెప్టెంబర్ 29 యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ అంతకంటే ముందే, అంటే ఈ రోజు సాయంత్రం థియేటర్ లో, కొన్ని సెలెక్టెడ్ థియేటర్ లో ది రాజా సాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకోండి, వెయిట్ చేయండి. థియేటర్ లో చూడాలనుకునే వాళ్ళు థియేటర్ లో చూడండి, యూట్యూబ్ లో చూడాలనుకునే వాళ్ళు రేపు వెయిట్ చేయండి. రాజా సాబ్ టీజర్ వచ్చినప్పుడైతే అది యాక్చువల్ చెప్పాలంటే గ్రాఫిక్స్ పరంగా, కొంచెము కామెడీ పరంగా అంత ప్రభాస్ గారి లెవెల్ కి లేకుండే. కానీ ఈ ట్రైలర్ బాగుండాలని కోరుకుందాము, సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుందాము. అడ్వాన్స్ ఈ ట్రైలర్ ని బట్టి మనకి అడ్వాన్స్ బుకింగ్లు కానీ ఇండియా లెవెల్లో ఆల్మోస్ట్ డే 1 200 CR కావాలని చెప్పేసి కోరుకుందాము. కానీ మూవీ మేకర్స్ పెద్ద ప్లానే చేసిండ్రు. ఎందుకంటే మూవీకి 3 months టైం ఉంది రిలీజ్ కావడానికి. అంతకుముందే ట్రైలర్ రిలీజ్ చేసి ప్రమోషన్ గట్టిగానే చేస్తున్నారు. దీనికి 2 కారణాలు నేను అనుకుంటున్నాను. ముందుగానే ట్రైలర్ రిలీజ్ చేయడానికి, 3 months ముందే ట్రైలర్ రిలీజ్ చేయడానికి దీనికి 2 కారణాలు ఉండి ఉంటాయేమని నేను అనుకుంటున్నాను. ఒకటి, మేకర్స్ కి ఏమైనా అనుమానం ఉండి ఉండవచ్చు. దేని గురించి అనంటే మూవీ టీమ్ లో ఎవరైనా ఆ క్లిప్లు అనేది రిలీజ్ చేయడానికి ఛాన్స్లు ఉన్నాయా అని చెప్పేసి అనుమానంతోనే 3 months ముందు రిలీజ్ చేయడం అయితే జరుగుతుందేమో. లేదా ఫ్యాన్స్ కంటే ఎక్కువగా ఎగ్జైట్మెంట్ లో మూవీ మేకర్సే ఎగ్జైట్మెంట్ లో ముందుకి వచ్చి ఫ్యాన్స్ కి ముందే 3 months ముందే మన కంటెంట్ చూపెట్టాలి అనే ఒక కుతూహలంతో, ఒక ఉత్సాహంతో ఈ ట్రైలర్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుందేమో అని అనుకుంటున్నాను. ఏదేమైనా కానీ ది రాజా సాబ్ సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటూ, ప్రభాస్ గారికి మరొక పాన్ ఇండియా మూవీ వరల్డ్ వైజ్ మినిమం 1000 CR కలెక్ట్ చేయాలని కోరుకుంటూ, ప్రభాస్ ఫ్యాన్ మీకే చెప్తున్నాను, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఈ ఛానల్ ని. ఇక మనం నిన్న తమిళనాడులో జరిగినటువంటి విజయ్ తలపతి పార్టీ మీటింగ్ లో ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో 40 members లగ్భగ్ చనిపోయారు కదా, అలా వారి గురించి కొంచెం చిన్నగా మాట్లాడుకుందాము. అలా అయితే చేయకండి. తొక్కిసలాటలో మామూలుగా అలాంటి ప్లేస్ లకి వెళ్లకుండా మంచిదే. ఎందుకంటే మీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మీకంటే మదర్ ఫాదర్ ఉన్నారు, మీకంటూ భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఆలోచించి మీ లైఫ్ ను మీరు కాపాడుకోవాలి. ఎందుకంటే అంతకుముందు పుష్ప 2 లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగి అందులోనూ ఒక మదర్ అయితే చనిపోవడం జరిగింది. ఆ పిల్లలకి మదర్ దూరం అయిపోయింది, భర్తకి భార్య దూరం అయిపోయింది. ఇలాంటి చిన్న చిన్న విషయాలలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్త తీసుకొని వెళ్ళొద్దు అని అనట్లేదు. మీ అభిమాన హీరోలు ఎక్కడికైనా మీటింగ్ పెట్టినా, ఏమన్నా చేసినా వెళ్ళండి, మూవీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళండి, కానీ జాగ్రత్తగా ఉండండి. ఇది నా రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.